రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రత్యేక నిఘా విభాగం మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు పోలీసుల ముందే లొంగిపోనున్నారు. కాసేపట్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ ఏసీపీ వెంకటగిరి ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకైతే అనుమతిచ్చింది. ప్రభాకర్ రావును ఫిజికల్ గా టార్చర్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా అయితే ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. ఎస్ఐబికి అయితే నేతృత్వం వహించిన ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభాకర్ రావును అయితే ఫిజికల్ గా టార్చర్ చేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబి కేంద్రంగానైతే ఫోన్ అక్రమ ట్యాపింగ్ అయితే పాల్పడినట్లు 2023 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైంది. ఈ నేతృత్వంలో వహించిన ప్రభాకర్ రావును అయితే ప్రధాన నిందితుడిగా చేర్చారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న సుప్రీంకోర్టు ఏదైతే ముందస్తు బెయిల్ కావాలని ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా బెంచ్ మీదకి వచ్చింది. దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. ఈ రోజు దీనికి సంబంధించి సిట్ అధికారులకి జూబ్లీ హిల్స్ పిఎస్ లో వాళ్ళ ముందులో హాజరవ్వాలని కూడా ప్రభాకర్ సూచించారు. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళ కన్నా కూడా ఎస్పీ స్థాయి అధికారిని ఇప్పుడే మొదటిసారిగా 14 రోజులు దీనికి సంబంధించి కూడా వాదన ఏదైతే సిట్ అధికారులు ఎంక్వైరీ అవుతుందో 14 రోజులు ఇతన్ని ప్రభాకర్ రావుని ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. 14 రోజులు చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఏ అంశాలు చర్చకు వస్తాయి, దీనికి సంబంధించి మొత్తం కూడా హార్డ్ డిస్క్లు ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, పెన్ డ్రైవ్లు కూడా మొత్తం కూడా క్లీన్ చేసేసారు, డిలీట్ చేశాడు, పగలగొట్టేశాడు మొత్తం కూడా. ఇవన్నీ కూడా చూసుకుంటే దానికి సంబంధించి లోపల ఎలాంటి డేటా ఉంది, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు ఏంటి అనే అంశాన్ని మొత్తం కూడా సిట్ అధికారులు అయితే దీని గురించి మొత్తం కూడా రాబట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.